ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో బుధవారం రోజు వివిధ వామపక్షాల సంఘాల నాయకులు ఘనంగా కార్మికుల దినోత్సవం నిర్వహించారు. మేడీను పురస్కరించుకుని అమరవీరుల స్ఫూర్తితో కార్మిక హక్కులకై కదులుదామని, మతోన్మాదాన్ని, ఫాసిస్టు విధానాలను వ్యతిరేకించుదామని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసు, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు శివకుమార్, చిట్టిబాబు, వర్ణారెడ్డి, కాజా పటేల్, లతీఫ్, అరుణోదయ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు, రంజిత్, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి ప్రిన్స్, పీవైఎల్ మండల అధ్యక్షులు ఎస్ వెంకటేష్, ఏఐకేఎంఎస్ నాయకులు గంగాధర్, బాబు, పీఓడబ్ల్యూ నాయకులు మహమ్మది, గంగక్క, బీఓసీ నాయకులు భాషా, రాజు, కాజా మేస్త్రి, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు చిట్టిబాబు, పోతే సాయన్న తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం మాణిక్ బండార్లో బుధవారం రోజు 138వ మేడే సందర్భంగా ఎర్రజెండాను మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్మికులతో ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి దుడ్డు గంగాధర్ ఎగరవేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ కార్మికులు శంకర్, రామకృష్ణ, అబ్బన్న, భీమ్సింగ్, మారుతి, సంజీవ్, యాదగిరి, ప్రశాంత్, సూది రవి తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో బుధవారం రోజు మేడే సందర్భంగా ఐఎఫ్టియు శ్రామిక స్పందన రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ, మొదటి కార్మిక పోరాటమే మే పోరాటం, రక్తాన్ని చిందించి ప్రపంచ కార్మికులకు త్యాగాల బాట చూపిందన్నారు. ఈ కార్యక్రమంలో భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల రాజు, ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి తూర్పాటి శ్రీనివాస్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాజన్న, గోపి, సలీం, రమేష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గానికి కనీస వేతనాలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని బహుజన లెఫ్ట్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ లోక్సభ ఎంపీ అభ్యర్థి బీఎల్టీ రాష్ట్ర నాయకులు అబ్బగోని అశోక్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు 100% ఉన్న బహుజన జాతులకు చెందిన కార్మిక వర్గానికి వ్యతిరేక విధానాలను అనుసరించాయని ఆయన అన్నారు. మేడే సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధి గల ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పిరికిట్ చౌరస్తా వద్ద జరిగిన మేడే జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు రక్షణ కల్పించాలని, దేశంలో అన్ని రంగాల్లో రెక్కాడితే గాని డొక్కాడని అన్ని రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులకు రక్షణ చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని బుధవారం రోజు మేడే సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏఐటీయూసీ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం ఆరేపల్లి సాయిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మౌలానా, శ్రీకాంత్, ఫెరోజ్, రహీం, మల్లన్న, దళిత హక్కుల పోరాట సమితి మాదరి నరేష్, మాదిరే లక్ష్మణ్, కేతావత్ రమేష్ నాయక్, పరశురామ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.